మానవుని ముందు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రియమైనది, శ్రేయస్సు అంటే శ్రీయమైనది, శ్రీతో కూడుకున్నది. అంటే ఇహలోకమైన సంబంధమైన సుఖాలు, భోగాలు. వీటితో పాటు స్వర్గాది లోకాల్లో ఉండే సుఖాలు, భోగాలు అవి. ఇవన్నీ ప్రేయస్సులు. ఇక శ్రేయస్సు అంటే ఏంటి? శ్రియము అంటే పరమాత్మ సంబంధమైన మోక్షాన్ని శ్రేయస్సు అంటాం. ఈ రెండింటిని సాధారణంగా మనం కోరుకుంటాం. కానీ ఈ రెండిటికీ కూడా మనం ఆచరించవలసిన విధానం ఒక్కటే. అది ధర్మముగా జీవించుట. మతానికి ధర్మానికి సంబంధం లేదు. మానవులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం అది ధర్మం. మానవులు అందరూ క్షేమంగా ఉంటే మనం కూడా అందులో ఉన్నాం కదా, క్షేమంగా ఉంటాం. ఇదే మనకి ఉపనిషత్తు తెలియజేస్తుంది. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూభిః, వ్యశేమ దేవహితం యథాయుః. మనం ఏం కోరుకోవాలి? భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. దేవతలు మమ్మల్ని అనుగ్రహించుదురుగాక. ఎలాగా? భద్రం కర్ణేభిః శృణుయామ. భద్రమైనటువంటి దానిని, శుభకరమైనటువంటి దానిని మేము వినేటట్లుగా దేవతలను మమ్మల్ని అనుగ్రహించుగాక. దేవతలంటే ఎవరు అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి ప్రకృతే దేవతా స్వరూపం. అనేకమైన దేవతలు. ఇంద్రుడు ఒక దేవత, వాయువు ఒక దేవత, అగ్ని ఒక దేవత. వీళ్ళందరూ కూడా మేము శుభకరమైన దానిని వినేటట్లుగా అనుగ్రహించుదురుగాక. అంటే మనం ఆ విధంగా జీవించాలి. శుభకరమైనదే వినేటట్టుగా మనం జీవించాలి. మనం మాట్లాడడం శుభకరంగా మాట్లాడాలి, శుభకరమైన విధంగా ఆలోచించాలి. ఎలా జీవిస్తే మంచిదో అలాగా ఆలోచించి మాట్లాడాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. యజిధాతువునకు సేవ లేక పని, ఆరాధన ఇలాంటి అర్థాలు ఉన్నాయి. యజ్ఞం అంటే యజ్ఞము చేయడం అనే అర్థం ఒక్కటే కాదు. యజ్ఞం అంటే పని చేయుట. మా కంటితో శుభకరమైన దానినే చూచేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. మనం ప్రయత్నం చేయాలి. ముందు లోకమంతా సుఖంగా ఉండాలి అనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా శుభకరమైనదిగా ఉండాలి, మంచిదిగా ఉండాలి. సమాజానికి కానీ ప్రకృతికి కానీ హాని కలిగించే విధంగా మనం జీవించకూడదు. అలా అయినప్పుడే మనం మంచి చూడగలుగుతాం. మనం ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి అంటే అన్ని విషయాల్లో కూడా ఒక నెగ్లిజెన్సీ, సోమరితనం లేక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ అక్కడెక్కడో ఎవరో చేసేసారండి. ముందు మనం చెత్త వేయకుండా ఉండాలి. ముందు మనం ప్లాస్టిక్ పదార్థాలని, భూమిని కలుషితం చేసే పదార్థాలని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలి. అప్పుడు భూమి పాడవుతుంది. భూమి పాడవుతే ప్రకృతి పాడవుతుంది. ప్రకృతి పాడైతే మనం చూసేదంతా కూడా శుభకరమైన దాన్ని చూడలేము. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. మనం చూసేది సక్రమైనది చూడాలి అనుకుంటే మనం ముందు బాధ్యతాయుతంగా జీవించాలి. స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూభిః. మా ఇంద్రియములు, మా శరీరం స్థిరముగా ఉండి శరీరాన్ని సుఖంగా పొందేటటువంటి విధంగా ఉండాలి, అనుగ్రహించాలి. మన ముందు ఆలోచన కరెక్ట్గా ఉంటే, మన ఇంద్రియాలు సక్రమంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంటే తినకూడనివి తినకూడదు,
తినవలసినవి ఏవో అవి మాత్రమే తినాలి. అప్పుడు ఇంద్రియాలు సక్రమంగా ఉంటాయి. స్థిరైరంగై తుష్టవా. మన శరీరం ఉన్నంత వరకు కూడా వ్యశేమ దేవహితం యథాయు. దేవతలు ఏం కోరుతున్నారు? లోకములంతా కూడా శుభముగా ఉండాలి, శుభకరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మన కోరికల వల్ల లోకాన్ని పాడు చేస్తున్నాం. ఒకప్పుడు రావణాసురుడు తన కోరికల వల్ల లోకాలకి ఇబ్బందులు కలిగించాడు. ఇప్పుడు మనం అందరూ రావణాసురులమే. నా సుఖం నాకు గడిచిపోతే చాలు, ఈ పూటకి ఇలాగ నేను సుఖంగా వెళ్ళిపోతే చాలు. ఏదో తీసుకొచ్చుకున్నా తినేస్తాం, ఆ ప్లాస్టిక్ పదార్థాన్ని అక్కడ బయటపడేస్తాం. తిన్న తర్వాత కంచం కడుక్కోవాలన్న ఆలోచన కూడా మనకు ఉండదు. ఆ కంచం కూడా అక్కడ పడేస్తాం. ముందు మనం ఎలా జీవించాలో నేర్చుకుంటే, ఎంత బాధ్యతాయుతంగా జీవించాలో నేర్చుకుంటే, ఆలోచిస్తే అప్పుడు మనం సుఖంగా ఉంటాం, లోకం సుఖంగా ఉంటుంది, దేవతలు ఆనందపడతారు. దేవతలు ఆనందపడే విధంగా మనం జీవించాలంటే మనం బాధ్యతాయుతంగా జీవించాలి. ఈ విషయాన్ని మనకి ఈ శాంతి మంత్రం తెలియజేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఒక శాంతి, ఆధ్యాత్మిక శాంతి. ఆధ్యాత్మికం అంటే బయటదేదో కాదండి. మన శరీరము మనం సుఖంగా ఉండాలి. మన శరీరానికి సంబంధించిన ఆలోచన ఆధ్యాత్మికత. ఆది భౌతికము, పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ లోకము శుభముగా ఉండాలి అని కోరుకోవడం, అది శాంతిగా ఉండాలి. దైవికమైన శాంతి దేవతలు అంతర్గతంగా ఉండి నడిపిస్తున్నారు. కంటికి అధిపతి ఇంద్రుడు, అగ్ని కూడా అని చెప్తాం. వింటున్నాము అంటే దానికి కారణం చెవి, వాయుదేవుని యొక్క అనుగ్రహం అది. ఇలా మనం ప్రతిదాన్ని కూడా దేవతా స్వరూపంగా చూస్తాం. దేవతలు శాంతించుతారు. ఇలాగ దేవతాపరమైనటువంటి, భౌతికపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైన శాంతి మనకు లభించుగాక అని ఈ మంత్రం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనూభిః వ్యశేమ దేవహితం యథాయుః. ఓం శాంతి శాంతి శాంతి.